Hi, this is the continuation of previous class breathing and exchange of gases. In today's class, we are discussing about events of respiration. Events of respiration. In events of respiration, it includes five steps. Events of respiration includes five steps. What are they? First one, breathing. Second one, exchange of gases. Third one, gases transport. Next one, again exchange of gases. And last one, cellular respiration. In all these steps, we are discussing step by step. All these five steps discussing step by step. అన్ని ఒక దాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకుంటాం. First step, breathing or ventilation. In breathing or ventilation includes two steps. రెండు steps ఉంటాయి. First one, inhale or inhalation. Second one, exhale or exhalation. Okay, first inhale. In inhale, oxygen rich air comes from the atmosphere into alveoli. Oxygen rich air comes from the atmosphere from the alveoli. What are the alveoli? These are nothing but the thin and irregularly walled, highly vascularized structure present in lungs. Lung comprises bronchi, bronchioles, and alveoli. Okay, this is the sac-like structure present in the lungs where exchange of gases takes place. Second one, exhale or exhalation. In this, carbon dioxide rich air leaves the alveoli into the atmosphere. ఇది alveoli నుండి atmosphere కి రీచ్ అవుతుంది అనమాట. ఇట్ కెన్ లీవ్ ద alveoli. నెక్స్ట్ second step, exchange of gases. In exchange of gases, oxygen moves from the alveoli into the blood of pulmonary capillary. Alveoli నుండి ఆక్సిజన్ ద బ్లడ్ ఆఫ్ క్యాపిలరీస్ ఎక్కడున్నాయి? ఆ క్యాపిలరీస్ లంగ్స్లో ఉన్నాయి. సో లంగ్లో ఉన్న క్యాపిలరీస్కి మూవ్ అవుతుంది. ఫ్రమ్ alveoli to alveoli are the highly vascular structures and they are moved to the పల్మనరీ క్యాపిలరీస్. ఏవైతే క్యాపిలరీస్ ఉన్నాయో వాటికి మూవ్ అవుతుంది. సెకండ్, కార్బన్ డైఆక్సైడ్ మూవ్స్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ ద పల్మనరీ క్యాపిలరీ నుండి మనకు ఆల్వియోలైకి మూవ్ అవుతుంది. Here we discuss about two gases, oxygen and carbon dioxide. రెండు gases గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. In this, oxygen moves from the atmosphere నుండి step by step it moves inside for the cellular respiration కోసం సెల్ లోపలికి మూవ్ అవుతుంది. in case carbon dioxide moves from the blood of అంటే కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద సెల్ నుండి బయటకి ఎన్విరాన్మెంట్ వైపు మూవ్ అవుతుంది, బయటకి ఎక్స్పెల్ చేయబడుతుంది. వీఆర్ స్టడింగ్ టూ గ్యాసెస్, ఆక్సిజన్ మూవింగ్ టువర్డ్స్ ఇన్సైడ్ లోపలికి మూవ్ అవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ మూవ్ టువర్డ్స్ ద అట్మాస్ఫియర్ బయటకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్ ఇక్కడ మనకు క్యాపిలరీ టు క్యాపిలరీ మూవ్ అవుతుంది. ఆక్సిజన్ అనేది క్యాపిలరీ టు క్యాపిలరీ మూవ్ అవుతుంది. ఆక్సిజన్ ఫ్రమ్ ద పల్మనరీ క్యాపిలరీ నుండి మనకు సిస్టమిక్ క్యాపిలరీకి మూవ్ అవుతుంది. వేరాస్ కార్బన్ డైఆక్సైడ్ మూవ్స్ ఫ్రమ్ ద సిస్టమిక్ క్యాపిలరీ టు ద పల్మనరీ క్యాపిలరీ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో ఫ్రమ్ క్యాపిలరీ టు క్యాపిలరీ మూవ్ అవుతుంది ఆక్సిజన్. Next one, again exchange of gases. In exchange of gases, oxygen move from the systemic capillary to the tissue. మనకు tissues కి రీచ్ అయ్యేది, బ్లడ్ ని రీచ్ అయ్యేది సిస్టమిక్ క్యాపిలరీస్ ద్వారా మనకు ఆక్సిజన్ టిష్యూస్ అండ్ సెల్స్ కి రీచ్ అవుతుంది. కమింగ్ టు ద కార్బన్ డైఆక్సైడ్ మూవ్స్ ఫ్రమ్ టిష్యూస్ టు ద బ్లడ్ ఆఫ్ సిస్టమిక్ క్యాపిలరీస్ కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్, సెల్యులార్ రెస్పిరేషన్. ఇన్ సెల్యులార్ రెస్పిరేషన్ ఎవ్రీ సెల్, అంటే ఇక్కడ మనకు సిస్టమిక్ క్యాపిలరీస్ నుండి వచ్చిన ఆక్సిజన్ ఎవ్రీ సెల్ తీసుకున్న ఆక్సిజన్ ఏమవుతుంది, ఎవ్రీ సెల్ యూటిలైజెస్ ఆక్సిజన్ ఫర్ the oxidation of the foodstuff or oxidation or combustion or the burnout of the foodstuff to liberate carbon dioxide. ఇక్కడ మనకి లిబరేట్ అవుతుంది. దాంతో పాటు ఇట్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ అండ్ హీట్ని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈవెంట్స్ ఆఫ్ రెస్పిరేషన్లో వి స్టడీడ్ ఫైవ్ స్టెప్స్ మనం స్టడీ చేసాం. వాట్ ఆర్ ద ఫైవ్ స్టెప్స్?
if we read about మనం కనుక ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బోత్ని కనుక కన్సిడర్ చేసుకుంటే ఇట్ కమ్స్ అండర్ 5 స్టెప్స్లో మనకు కంప్లీట్ అవుతుంది. వెరస్ ఇఫ్ వి స్టడీ బోత్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కనుక మనం రెండు సపరేట్గా డిఫరెంట్గా స్టడీ చేస్తే ఇట్ కమ్స్ అండర్ 9 స్టెప్స్లో వస్తుంది. ఫస్ట్ వన్ inhalation లో oxygen rich air comes to the alveoli ki vastundi oxygen rich air. Okay, next one, exchange of gases. In exchange of gases, oxygen moves from the alveoli to the pulmonary capillary ante lung capillary ki move avutundi oxygen. Third one, transport of gases. In transport of gases, the oxygen moves from capillary to capillary ante manaki ikkada pulmonary capillary to systemic capillary ki move avutundi. Fourth one, again, transport of gases. In transport of gases, oxygen moves from the systemic capillary to the tissues and cells ki move avutundi. Next one, cellular respiration. In cellular respiration, each and every cell utilize oxygen for the oxidation of foodstuffs and liberate carbon dioxide. Next one is sixth step, exchange of gases. In exchange of gases, carbon dioxide from the systemic capillary to the from the tissues నుండి systemic capillary కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి సెవెంత్ స్టెప్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ క్యాపిలరీ టు క్యాపిలరీ అంటే సిస్టమిక్ క్యాపిలరీ టు pulmonary capillary ki move avutundi. Again, exchange of gases. In exchange of gases, it moves from the carbon dioxide move from the pulmonary capillary to ikkada move avutundi alveoli ki move avutundi. Last one, during expiration జరిగేటప్పుడు the carbon dioxide rich air moves from the alveoli to the atmosphere. 9 steps లో ఇది మనకు కంప్లీట్ అవుతుంది, బయటకి మనకి ఎక్స్పెల్ చేయబడుతుంది. దీస్ ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ రెస్పిరేషన్. ఇవన్నీ మనకు ఈవెంట్స్ ఆఫ్ రెస్పిరేషన్ లో కవర్ అవుతాయి. నెక్స్ట్ వన్, mechanism of breathing. Next topic, mechanism of breathing. In breathing, observe cheyandi. When it during breathing, ఇది వచ్చేసి the sternum and the ribs are move upward direction, pushes upward direction, పైకి push చేస్తున్నాయి. Second time, this is the diaphragm moves downwards, కిందకి push చేయబడుతుంది. It pushes downward, కిందకి పుష్ చేయబడుతుంది మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ లో. ఓకే, మా నెక్స్ట్, దిస్ ఈస్ అవర్ పల్మనరీ క్యావిటీ ఆర్ థొరాసిక్ క్యావిటీ. ఈ థొరాసిక్ క్యావిటీ దిస్ ఇస్ గార్డెడ్ ఇన్ 4 డైరెక్షన్ మనకు గార్డ్ చేయబడుతుంది ఆర్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. ద డార్సల్ సైడ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై వర్టిబ్రల్ కాలమ్. బ్యాక్ సైడ్ డార్సల్ సైడ్ మనకు ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ద వర్టిబ్రల్ కాలమ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చి ఇన్ ద వెంట్రల్ డైరెక్షన్ అంటే ఫ్రంట్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై స్టెర్నమ్ ద్వారా ఇట్ గార్డ్ చేయబడుతుంది. అండ్ ద సైడ్స్ లేటరల్ సైడ్స్ ప్రొటెక్టెడ్ బై రిబ్స్ తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. లాస్ట్ ఇన్ ద డౌన్ ఇన్ ద floor of the in the base it is protected by or guarded by the diaphragm నుండి మన diaphragm ద్వారా it is guarded by the diaphragm on the base of the thoracic cavity. Okay, listen the voice, listen. Inspiration and expiration. You can hear the sounds of inspiration and expiration. You can hear with your headphones after the class. Next, breathing includes 2 steps. One is exhalation. First one, exhalation. Second one, inhalation. First inhalation, then exhalation. During inhalation, the atmospheric air drawn into the pulmonary cavity or lung chamber, lung loki air nettabడుతుంది. Okay, లాగబడుతుంది.
ribs drawn into the drawn లాగబడుతుంది. Okay, and during exhalation the air from the thoracic cavity in the lung, it is expelled out from the lungs నుండి బయటికి నెట్టబడుతుంది. During inhalation air enters drawn into the lung chamber. During exhalation it pushes out. Okay, breathing involves two steps. Basically it involves two steps. One is inhalation or inspiration. Next one is exhalation or expiration. During inhalation the atmospheric air drawn in, and during exhalation it alveolar air released out బయటకి రిలీజ్ చేయబడుతుంది. ఓకే, ఇన్ అన్ యావరేజ్ a healthy man can breathe about 12 to 16 times per minute 12 to 16 times బ్రీత్ చేయగలుగుతారు. దెన్ ఎలా ఇది ఇంత ఎఫర్ట్లెస్గా ఎలా బ్రీత్ చేయగలుగుతాం? బై it is carried out by or created by the pressure gradient. The movement of in and out of air into lungs ki vellatam, lungs leave cheyatam in and out is carried out by creating a pressure gradient. What is the meaning of pressure gradient? That means pressure differences, creating a pressure difference between lungs and atmosphere. Pressure gradient create cheyatam valla lungs and atmosphere lo to మనం breathe in and breathe out ఇంత effortless గా జరుగుతుంది. It is nothing but pressure gradient. Manam simply we can understand with simple diffusion. In simple diffusion, gases move from higher concentration to the lower concentration ki move avutundi. So in this way it occurs. Inspiration can occur. Inspiration ela jarugutundi if the pressure within the lungs is less than the atmospheric pressure kanna lungs లో ప్రెషర్ తక్కువగా ఉంటే ద ఇన్స్పిరేషన్ జరుగుతుంది. సిమిలర్లీ అలాగే ఎక్స్పిరేషన్ టేక్ ప్లేస్ when the intrapulmonary pressure lungs లో ఉన్న ప్రెషర్ ఏదైతే ఉందో if there is more than the atmospheric pressure then exhalation జరుగుతుంది. ఓకే అమ్మా. The muscles of diaphragm and for creating these, for pressure gradient create చేయడానికి మనకి ఏది హెల్ప్ చేస్తుంది? The muscles of diaphragm and intercostal muscles మనకు హెల్ప్ చేస్తాయి for creating these pressure differences క్రియేట్ చేయడానికి మనకి ఈ మజిల్స్ హెల్ప్ చేస్తాయి. Okay, here చూడండి. During during inspiration the muscles ekkada muscle, intercostal muscle, the muscles which are present in between the ribs మధ్యలో ఉన్న muscles. At the same time the muscles of diaphragm, ఈ రెండు muscles they get contract అవుతాయి. So during contraction, due to the result of contraction, the sternum and the ribs push forward and upward. ముందు వైపుకి నెట్టబడుతుంది. Push the ఈ cavity అన్నమాట, lung cavity or thoracic cavity is pushed upward and forward direction. Due to this the dorsoventral direction లో in dorsoventral direction the thoracic cavity increases. ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది. Next, after that when the muscles of diaphragm contracted, then the diaphragm pushed downwards ki push చేయబడుతుంది. Then the volume of the thoracic cavity increases in vertical direction లో మనకు thoracic cavity increase అవుతుంది. When the volume of the lung increases, then it results the decrease in the pressure మనకు decrease అవుతుంది. So pressure decrease ఎక్కడికి దేనితో కంపేర్ చేసి decrease అవుతుంది? by the atmospheric pressure కన్నా మనకు lung లో pressure decrease అవుతుంది. Then the air
the air rushes into the lungs లోకి fast గా rush అయి వస్తుంది. It is called expiration. During expiration the air rushes into the lung. And next step, in expiration the muscles of intercostal muscles and the diaphragm muscles relaxed, both are relaxed. Then it comes to the intercostal muscles, the thoracic cavity in forward direction comes its normal position, original position, whereas the diaphragm pushes into upward, pushes into normal position. That is, it forms a arch or a dome shape. It forms arch shape lo gaani dome shape normal shape lo vastundi. Then the volume of the thoracic cavity decrease. Then ultimately it leads to the increase in the pressure of the lung chamber. Lung lo manaku pressure perugutundi. Increase in the pressure in intrapulmonary pressure increases. It results expulsion of air out. Air తొందరగా expel అయిపోతుంది. It expels out, బయటికి నెట్టబడుతుంది. Next one. Here we can observe the NCERT textbook pictures here. In this air entering, okay, airs basically the inspiration is the active process when compared to the expiration. Why? Because in inspiration the muscles of intercostal muscles and the muscles of diaphragm both contract, rendu contract avtam valla it needs energy kavali, so it is an active process, whereas expiration is a passive process. Why? Because both the muscls are get relaxed avtam, there is no requirement of any energy, so it's a passive process. Okay, here during inspiration the ribs and sternum rise. Why? Because the contraction of intercostal muscles and diaphragm contract and become flat when compared to the expiration జరిగేటప్పుడు ఇది become flat shape, so the volume of the thoracic cavity increases. Then the air enter into lungs లో enter అవుతుంది. It is called inspiration. During expiration the ribs and sternum return to their original position. They relaxed and return to their original position, whereas diaphragm relaxed and arched upwards and become arch shape and push towards upward ki push cheyabడుతుంది. Then the volume of the thorax decreased, and so the pressure in the intrapulmonary cavity, intrapulmonary pressure increases. So the air expelled from the lungs నుండి air expel చేయబడుతుంది, బయటకి నెట్టబడుతుంది. Okay, my hear the class. Now we finish our class. Thank you.